క్రీస్తు పుట్టినరోజు పండుగను చేసుకున్నటువంటి క్రీస్తు జయంతి అయిన వెంటనే తల్లి శ్రీసభ తిరుకుటుంబ పండుగను కొనియాడుతా ఉంది. తిరుకుటుంబము అంటే అంటే ముగ్గురు నివసించినటువంటి కుటుంబం. ఎవరు ఆ ముగ్గురు? యోసేపు గారు, మరియమ్మ గారు, వాళ్ళెవరు? బాల యేసయ్య. ఎవరు? బాల యేసు. వీళ్ళ ముగ్గురిని కలిపి తిరుకుటుంబము అని యొక్క పండుగను మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాం. దేవుడు మానవాళిని రక్షించటానికి, ఈ లోకమును రక్షించటానికి బాలుడుగా జన్మించాడు. ఆ బాలుడుగా జన్మించటానికి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థను ఎన్నుకున్నాడు. నేను మానవాళితో ఒక స్వరముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు నా స్వరమును ఆలకించటం లేదు. అలాగే ప్రవక్తలు పంపించినప్పుడు ప్రవక్తల యొక్క మాటను కూడా పెడచెవిన పెట్టేశారు. కాబట్టి నేనే ఒక మానవుడిగా జన్మించి ఇక మానవాళి రక్షణార్థమై ఒక కుటుంబంలో జన్మించాలనేటువంటి ఉద్దేశంతో ఒక కుటుంబ వ్యవస్థను ఆయన నెలకొల్పాడని ఈ పండుగ మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి కుటుంబంలో ప్రధానమైనటువంటి సభ్యులు ఎవరు అంటే, కుటుంబంలో ఎవరు ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు? భార్య, భర్త, బిడ్డలు. దీనినే మనం కుటుంబం అంటాం. ఈ కుటుంబంలో ఉండవలసినటువంటి లక్షణాలు, ఈ కుటుంబము స్థిరముగా నిలబడాలి అంటే, ఈ కుటుంబ వ్యవస్థ స్థిరముగా నిలబడాలి అంటే వాక్యం మనకి చక్కగా తెలియజేస్తామండి. ఈరోజు ఈ యొక్క మరియ తల్లి, యోసేపు, బాలయేసు, ఈ కుటుంబాన్ని మనము మాతృకగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతిరోజు కూడా మన కుటుంబంలో జరిగేటువంటి విషయాల నిమిత్తమై